నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు విజయ. నేటి ముఖ్యాంశాలు. జనసంద్రంగా నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం సందర్శన కోసం తరలివస్తున్న జనసంద్రం. నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం పర్యావరణ సమతుల్యాన్ని కాపాడడం. ప్రతి ఒక్కరూ సదా మండల పరిధిలోని నేలపట్టు పక్షుల అభయారణ్యాలు Hi everyone, my name is Pradipta. I am from 9th standard and we all are from Minerva English Medium High School from Goodur. We came from Goodur to here to watch this Flamingo Festival, and this Flamingo Festival is very useful to children, and we learn many things from this Nelapattu Bird Sanctuary. And as we all see here, Flamingo birds are here. We see many. మేము చాలా చూసాము ఈ ఫ్లెమింగో దగ్గర. ఇంకా మేమంతా కలిపి 80 మెంబర్స్ వచ్చాము. ఇక్కడ చాలా ఎక్స్పీరియన్స్ అయింది. ఇక్కడ చాలా ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఫుడ్ కానీ వాటర్ కానీ అన్నీ ఉన్నాయి. సో అందరూ వచ్చి ఇక్కడ చూడొచ్చు. మాకు చాలా యూస్ఫుల్, చాలా పెద్ద మెమొరీ. ఇక్కడ మేము మర్చిపోము. థ్యాంక్ యూ. Hi everyone, I am Rishita from 9th standard. We are from Minerva English Medium High School in Goodur. Today we are here to watch Nelapattu Sanctuary. Here we saw more birds like flamingo birds and others. Today we saw bird film, and today we are here to experience a new bird sanctuary. We came here by 80 members, and we have a great experience about these birds, and government had taken a great responsibility of this sanctuary, so we can visit it and we can have a great memory in our life. Thank you. మేము దొరవారి సత్రం దగ్గర నెలపట్టు దగ్గరకు వచ్చున్నాము. ఇక్కడ 4 ఇయర్స్కి స్టార్ట్ చేశారండి. ఈరోజు వచ్చింది. ఇక్కడ చాలా పక్షులు ఉన్నాయి. మేమైతే చాలా ఎక్స్పీరియన్స్గా చూస్తూ ఉన్నాము వీటి వల్ల పిల్లలకి చాలా బర్డ్స్ ఎన్ని రకాలు ఉన్నాయి ఏంది అన్నీ కూడా తెలుస్తాయి. వీటి ద్వారా వచ్చేటువంటి వ్యర్థము ఈ వాటర్లో పడి ఆ వాటర్ అనేది వ్యవసాయానికి వెళ్ళడం వల్ల వ్యవసాయం కూడా బాగా అభివృద్ధి చెందుతుందండి. సో ఈ నేలపట్టు మేము 4 ఇయర్స్ తర్వాత ఇప్పుడు చూస్తున్నాం. చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. చాలా సెక్యూరిటీ కూడా పెట్టున్నారు. దీని ద్వారా మేము చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాము. ఫెసిలిటీస్ కూడా అన్నీ బాగున్నాయండి. ఎక్కడ తగ్గకుండా ఎక్కడ దాహం వేస్తే అక్కడ నీళ్లు దొరుకుతూ ఉన్నాయి. మనకి ఆహారం కూడా ఏర్పాటు చేస్తున్నారు దొరవారి సత్రం దగ్గర. సో చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. My name is D. Josna. I'm studying 10th class. I'm from JP High School, Erpedu. Today we are seeing birds and parks. These are so beautiful. I'm very happy to come. This is Renuka from Kalahasti. I visited this Nelapattu with my family to see these birds. There are 5 types of birds. Only spoon-billed duck matram Australia nunchi vachindi. Remaining 4 birds Thailand, Sri Lanka, Nepal nunchi vachayi. Ikkadunde water anni agriculture ki chala use aitayi, and there is no hunting here. These birds are very protective here by this water and this nature. ఎవ్రీ 3 years వన్స్ ఇవి ఇక్కడ ఉంటాయి. 3 months వరకు ఇక్కడే ఎక్స్లే చేసి ప్రొటెక్టివ్గా ఉంటాయి. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. నేలపట్టు బర్డ్స్ని చూడడానికి విజిట్ చేసినందుకు మా ఫ్యామిలీతో థ్యాంక్ యూ.
వాళ్ళు మ్యాచ్ వేస్తే ఇదేంటనే అంటే మ్యాచ్ వేయలేదు వాళ్ళు. అవి నల్ల కాకులు. మన తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రారంభమైన ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ గత ప్రభుత్వం వల్ల నిర్లక్ష్యం వల్ల ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ అసలు జరపలేదు. ఈ విషయాన్ని నేను మన ముఖ్యమంత్రి ప్రియతమ నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకెళ్తే ఆయన ఈసారి 2025లో ఫ్లెమింగో ఫెస్టివల్ చాలా గ్రాండ్గా చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే మన టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్ గారు, అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, వీళ్ళందరి ఆదేశాల మేరకు, మన కలెక్టర్ గారు సూచనల మేరకు మనం ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ఇంత విజయవంతంగా చేసుకుంటున్నాం. ఇక్కడికి ఇచ్చేసి వీక్షించడానికి ఇంతమంది జనాలు వచ్చారు. మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా తిరుమలలో స్టార్ట్ అయిన మన పోలీస్ సిబ్బంది తర్వాత మనకు ఫెస్టివల్స్ నుంచి మాకు నాయుడుపేటలో జరిగిన ఏటి పండుగ నుంచి ఇప్పుడు ఫ్లెమింగో ఫెస్టివల్ వరకు ఇంతమందిని కంట్రోల్ చేస్తూ నిస్వార్థంగా పనిచేస్తున్న పోలీస్ సిబ్బందికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ఎక్కువగా మాట్లాడము ఈ ఈవెంట్ని ఇంత విజయవంతంగా కృషి చేసిన పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా నా సూలూరుపేట నియోజకవర్గ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎక్కడో సైబీరియా నుంచి వేల కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడ మన సూలూరుపేట నేలపట్టుకి పులిఘాట్ లేక్కి చేరుకున్న పక్షులు పండగని మనం ఈ ఫ్లెమింగో ఫెస్టివల్గా జరుపుకుంటున్నాం. దీనికి ముఖ్య కారణం మనం పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం. గత మన ముందు తరాలు వాళ్ళందరూ చేశారు. ఇక నుంచి కూడా మనందరం కూడా పక్షుల్ని వాతావరణాన్ని పరిరక్షించుకోవడానికి మన తర్వాత తరాలు వాళ్ళు కూడా పరిరక్షించుకునే దిశగా మనందరం కూడా తెలియజేయాలి. అది మనందరి బాధ్యత. అలాగే ఇంతమంది కష్టపడి అందరూ చేతులేస్తేనే ఇంత పెద్ద ఫెస్టివల్ని ఇంతమంది జనాలు ఇంత విజయవంతమైంది. ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు. ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ఎన్నో సంవత్సరాల నుంచి నేను ఇక్కడికి వస్తున్నా. ఇక్కడ షార్ట్ ప్రాజెక్ట్ నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. అది నెల్లూరు జిల్లా మిస్ అయినా తిరుపతి జిల్లా కింద వచ్చింది. ఈరోజు మీకు ఒక్క విషయం, మా విజయశ్రీ అమ్మాయి నెల్లూరు సుబ్రహ్మణ్యం గారి కుమార్తె యంగ్ గర్ల్ ఇక్కడ ఎమ్మెల్యే అయింది. వాళ్ళ పాప కూడా బాగా పర్ఫామ్ చేసింది. నేను శాసనసభలో 2 సమావేశాల్లో చూసి ఆ పాపని చాలా సింపుల్గా డౌన్ టు ఎర్త్, చాలా వినయంగా పద్ధతిగా మా దగ్గరికి వచ్చి ఏ క్వశ్చన్ ఏ రూపంలో ఇవ్వాలని తెలుసుకుంటూ పద్ధతిగా ఉంది. అమ్మాయికి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ ఈరోజు మీరు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ మీకు తెలుసు, సైబీరియా నుంచి వచ్చే పక్షులు వేల కిలోమీటర్లు, మనం విమానంలో వేల కిలోమీటర్లు పోతాం, అవి గాల్లో వేల కిలోమీటర్లు వస్తాయి, ఇక్కడ గుడ్లు పెడతాయి, ఇక్కడ ఆ పక్షులు ఎగిరే స్థాయికి రాగానే మళ్ళీ తీసుకొని వేల కిలోమీటర్లు పోతాయి. ఇటువంటి కేంద్రం నిజంగా మన ప్రాంతం, మన ఉమ్మడి నెల్లూరు జిల్లా, మన ఆంధ్రప్రదేశ్లో ఉండటం గర్వకారణం అని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా. నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి గారు పోయిన నెల ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించమని మా అందరికీ ఆదేశాలు ఇచ్చున్నారు. దాంట్లో భాగంగానే గడిచిన 3 రోజులు 18, 19, 20 తారీఖుల్లో
మీ అందరి కోసం మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా ఇక్కడ పొలిటికల్ కమిటీతో కలిసి ఈ ప్రోగ్రామ్ మీ అందరి కోసం తీసుకొచ్చాము. మిమ్మల్ని ఏమి ఇంకా బోర్ కొట్టించను. దయచేసి ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. దీని తర్వాత కూడా ఎన్నో కల్చరల్ కార్యక్రమాలు ఉన్నాయి. మీరందరూ కామ్గా ఇక్కడ కూర్చొని వాటన్నిటిని కూడా ఎంజాయ్ చేసి తిరిగి ఈ కార్యక్రమాన్ని ఇంత కష్టపడి చేసినందుకు ముఖ్యంగా పోలీస్ సిబ్బందికి, మొత్తం జిల్లా యంత్రాంగానికి, అదేవిధంగా మీడియా మిత్రులకు, అదేవిధంగా చాలామంది ఈవెంట్ ఆర్గనైజ్ ఇక్కడ సత్య అయితేనేమి, అదేవిధంగా హర్ష వాళ్ళు, అడ్వెంచర్ స్పోర్ట్స్ వాళ్ళు, మరీ ముఖ్యంగా మాకు జిల్లాకి ఎప్పుడూ అండదండంగా ఉండే శ్రీ సిటీ మేనేజ్మెంట్, అదేవిధంగా సార్ వాళ్ళు, వీళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీ అనగని సత్యప్రసాద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. హ్యాపీగా ఉన్నారా? 5 సంవత్సరాల తర్వాత మళ్ళా ఇంత అద్భుతమైన కార్యక్రమం, అవునా కాదా? అది మీ యొక్క స్థానిక శాసనసభ్యురాలు డాక్టర్ విజయశ్రీ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత తప్పకుండా అయితే గత 5 సంవత్సరాలుగా మా ప్రజలు వెయిట్ చేస్తా ఉన్నారు. తప్పకుండా ఫ్లెమింగో ఫెస్టివల్స్ చెయ్యాలని చెప్పేసి ఒక తపనతో పనిచేశారు. దానికి ఈరోజు ఈ పండగ వాతావరణం. ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం. ఎందుకంటే ప్రకృతిని గుర్తుపెట్టుకోవాలా, సంస్కృతిని గుర్తుపెట్టుకోవాలా. ఇవన్నిటి ద్వారా ఏదైతే పర్యాటకం ఉందో దాన్ని ప్రోత్సహించాలి. అది ముందుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే 2001లో అప్పటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కొన్ని వేల కిలోమీటర్ల నుంచి పక్షులు ఈ ప్రాంతాల్లో వస్తా ఉన్నాయో వాటిలన్నిటి కూడా మన ఇంటికి వచ్చిన అతిథిలాగా పెట్టుకోవాలని చెప్పేసే లక్ష్యంతో టూరిజం క్యాలెండర్లో మొట్టమొదటిసారి